సార్ పాపరా సార్ కీలకమైనటువంటి మాట చెప్తున్నారు. ఏదైతే కంటెంట్ ఆఫ్ కోర్టు ఖచ్చితంగా పాటించాల్సిందే, ఈ మేధావి సంఘాలంతా మేధావులంతా ఈ రకంగా మాట్లాడడం ఖచ్చితంగా కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది అని చెప్తున్నారు. ఆ రకంగా యాక్షన్ తీసుకుంటారా అనుకోరా ఇట్లా? ఇప్పుడు అంటే ఇది ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్టు ఒక కోర్టు తీర్పు చాలా స్పష్టంగా వచ్చింది, ఈ నివేదిక చెల్లదు, ఈ నివేదిక ద్వారా ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి ప్రసక్తే లేదు. తర్వాత సెక్షన్ 8B ఉల్లంఘన జరిగింది. అట్లాగే ఇందులో ఇనాపరేటివ్ ఫైండింగ్స్ ఉన్నాయి, అంటే ప్రతికూలమైనటువంటి వ్యాఖ్యలు చెల్లవన్నది. తర్వాత ఈ రాజకీయ స్క్రిప్ట్కు కాలం కూడా చెల్లిందనేటువంటిది అందరు చెప్తున్నటువంటి అంశం. కాబట్టి ఇటువంటి సందర్భంలో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇటువంటి కూతలు కోయడం అనేటువంటిది, కాళేశ్వరంను కూలేశ్వరం అని చెప్పడం కానీ, లేకుంటే ఇంకేదో జరిగిందని కానీ, ఎన్డీఎస్ఏ కానీ, విజిలెన్స్ కానీ, మీరు ఏవైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది, తీసుకోమనండి, ఎవడు వద్దంటలేడు. కానీ అక్కడ ఏమి జరగలేదు కదా. ఇప్పుడు ప్రాజెక్టులో ఏదైనా అవినీతి జరిగి ఉంటే, ఇంకేదైనా జరిగి ఉంటే, నిజమైనటువంటి ఆధారాలు ఉంటే డెఫినెట్గా చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి అయినా, లేకుంటే ఇరిగేషన్ మంత్రి అయినా, ప్రభుత్వమైనా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక ప్రాజెక్టు కట్టాలని నిర్ణయం తీసుకుంటుంది, దానికి అవసరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తుంది, టెక్నికల్ శాంక్షన్ ఇస్తుంది, ఎగ్జిక్యూషన్ చేస్తుంది, టెండర్లు పెట్టడానికి అనుమతి ఇస్తుంది. అంత మాత్రాన ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి దానికి బాధ్యులు అవుతాడా? ఎవడైనా తలకాయ ఉన్నాడు, ఎవడైనా ఆలోచించాలి కదా. అది ఎగ్జిక్యూషన్ చేసేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అంశం. వాళ్ళే చెప్పారు, ₹1 ప్రభుత్వ ఖర్చు లేకుండా వాటిని మేము రిపేర్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ మీరు ఆ రిపేర్కి ఇప్పటివరకు చేయించినటువంటి పరిస్థితి కనబడుతుంది కదా. ఎట్లయినా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేము బురద చల్లాం, తద్వారా అధికారంలోకి వచ్చినాం. ఇలా ప్రజాక్షేత్రంలో రైతులు, మొన్న కేసీఆర్ గారు జగిత్యాల సభ తర్వాత ప్రజల్లో విపరీతమైనటువంటి ఒక చైతన్యం పెరిగిపోతూ ఉంది. రోజు రోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం ఉన్న ఇవాళ ఏమైపోయింది, అనివార్యంగా రిపేర్లు చేయాల్సినటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి నెట్టబడ్డాడు. ఇది ప్రజా విజయం. ఒకవైపు న్యాయస్థానంలో అద్భుతమైనటువంటి విజయం, ఇవాళ అది చెల్లదు, నివేదిక చెల్లదనేటువంటి ఒక విజయం ఖాయమైతే, రెండవ విజయం కేసీఆర్ గారి సభ ద్వారా ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం ద్వారా ఇవాళ అనివార్యంగా దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైనటువంటి నేపథ్యం. అందుకే రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి మేము రిపేర్లు చేస్తామని చెప్పి 2.5 సంవత్సరాల తర్వాత మాట్లాడినటువంటి తీరును చూస్తూ ఉన్నాం. ఒక్కటి కాదు, ఇవాళ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెడితే, మీరు అంబేద్కర్ విగ్రహాన్ని ఏం చేసిండ్రు? 2 సంవత్సరాల పాటు 125 ఫీట్ల అడుగు విగ్రహాన్ని కేసీఆర్ గారు ప్రతిష్ఠిస్తే, ఆ మహనీయుని చూసుకుంటూ పరిపాలన జరగాలని అంబేద్కర్ సచివాలయం ఎదురుగా పెట్టి రోజు అంబేద్కర్ను చూడడం వల్ల కొంత రిఫ్రెష్ అవుతారు, జ్ఞాపకాలు వస్తాయి, సోయితో పనిచేస్తారని చెప్పి పెడితే 2 సంవత్సరాలు తాళాలు వేసినావు కదా. ఆఖరికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ, మేము దాన్ని అక్కడికి వచ్చి ఆ తాళాలు తీసి అక్కడ నివాళులు అర్పిస్తామని చెప్పిన తర్వాత తాళాలు తెగినాయి. అంటే ఏదైనా ప్రజా పోరాటాల ద్వారా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని అనివార్యంగా నెట్టి ఆ పనులు చేయించడానికి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి నిన్నటి తీర్పుతోనైనా ఇప్పటికైనా మేధావులు అనేటువంటి వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, మీరు సోయితో ఆలోచించండి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయాలన్నా వద్దా దాని మీద చర్చ పెట్టండి. అందులో ఏమైనా జరిగితే వాటికి సంబంధించినటువంటి విషయాలు, చిన్న విషయాలు ఉంటే ప్రభుత్వం, డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. కానీ అంత మాత్రాన ప్రతిరోజు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, మొత్తం ఇంజనీర్ల మీద, కష్టపడ్డటువంటి కార్మికులను మీరు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది దుర్మార్గం. ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టే కాదు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మీరు తెలంగాణ ప్రాంత సోయికి ఇవాళ ఎవరైతే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలని చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం మీద మీరు మట్టిపోసే ప్రయత్నం ఎందుకు చేస్తారు? అసలు తెలంగాణ కోసమేనా మీరు పనిచేసిందనేటువంటి ఒక భావన ఇప్పుడు ప్రజల్లో పెళ్ళుకేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా సరి చేసుకోండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. సార్, మీరు అన్నట్టు ఏదైతే ఇది ఇంజనీర్ల పైన కూడా అవినీతి మరకలు అంటించారు, అనేక మంది రాజకీయ నాయకుల పైన కూడా అవినీతి మరకలు అంటించారు. ప్రధానంగా మొన్న కూడా పార్లమెంటు వేదికకు కూడా ఒక మంత్రి దీనికి సంబంధించి అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఆ మంత్రి, కేంద్ర మంత్రి నిజంగానే పార్లమెంట్ సాక్షిగా ముక్కు నీళ్ళకి రాయాలి. మంత్రి అంటే ₹1,00,000 కాళేశ్వరంలో కొట్టుకుపోయినాయి అంటే ఏమన్నా దమాకున్నోళ్ళు మాట్లాడతారా? అనాల్సి వస్తుంది. ఒక కేంద్ర మంత్రిని అనాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఇవాళ మల్లన్న సాగర్లో 25 TMCల వాటర్ స్టోరేజ్ ఉన్నాయి. ఇవాళ మీరు హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకురావడానికి 8,000 కోట్లతో చేస్తున్నటువంటి ఏ ప్రయత్నం అయితే ఉన్నదో
ఆ ప్రయత్నం ఎక్కడి నుంచి? కాళేశ్వరంలో భాగమే కదా. నువ్వు ఇలా గంధమల్ల రిజర్వాయర్కు మీరు శంకుస్థాపన చేసిర్రు, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరంలో భాగమే కదా. ఇలా రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, లేకుంటే మిడ్ మానేర్ కానీ మొత్తంగా కూడా కాళేశ్వరంలో ఇవన్నీ భాగం. తుమ్మిడిహట్టి కానీ మిగతా అన్నీ కూడా. మరి ఈ ఈ చైన్ నుంచి వస్తున్నటువంటి నీళ్ళను కూడా మీరు వస్తున్న నీళ్ళను చూసి కూడా ఏదో కళ్ళున్న కబోదీలాగా మీరు అక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి వాటిని కూడా ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవి గోదావరి నీళ్ళు కావు, ఎక్కడి నుంచి వస్తాయి? గోదావరి నీళ్ళు కాకపోతే ఏ నీళ్ళు వస్తున్నాయి? మనకున్నదే గోదావరి, కృష్ణా నీళ్ళు ఏ పరివాహక ప్రాంతంలో వస్తాయి, ఏ బేసిన్లు వస్తాయి మనకు తెలుసు. మరి గోదావరి బేసిన్లో గోదావరి నీళ్ళు రాకుంటే ఇంకా అరేబియా సముద్రమే వస్తున్నాయా? ఇంకెక్కడి అని వస్తున్నాయి? అరే కనీస జ్ఞానం లేకుండా గోదావరి నీళ్ళు కావని మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఒక స్క్రిప్ట్ పెట్టుకున్నారు. అంటే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పరిపాలనని మనం ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము లేదు కాబట్టి ఇట్లా బూటకపు ప్రచారాలు చేసి ప్రజల మనసుల్లో విషం నింపి తద్వారా ఎమోషన్గా కొన్ని ఓట్లు సంపాదించుకొని అధికారం కంటిన్యూ కావాలనేటువంటి ఒక దుగ్ధతో చేస్తున్నటువంటి పందపై ఇక్కడ ఏమున్నది? ఇలా చాలా స్పష్టంగా కాళేశ్వరంకు సంబంధించి ఇలా అనుభవిస్తున్నటువంటి రైతాంగం మీరు ఎన్ని టన్నులు పెరిగిందో వరి ధాన్యం అనేటువంటిది ఆ రిజల్ట్ చెప్తుంది. ఇవాళ ఎంత బోర్స్ రీఛార్జ్ చేసినాయో ఇవాళ తెలంగాణ ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు. మీరు అవేవి చూడకుండా గుడ్డిగా కాళేశ్వరం మీద విమర్శలు చేయడం అనేటువంటిది ఇక మానుకోకుంటే రైతాంగం వెంటబడి ఎవరెవరైతే కారుకూతలు కూస్తున్నారో వాళ్ళ సంగతి ప్రజలే తెలుస్తారు. ఇక ఒకవైపు న్యాయస్థానాలు చాలా స్పష్టంగా చెప్పినాయి, దీనివల్ల ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు, ఇది మొత్తంగా కూడా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగింది, వివరణ ఇచ్చుకునేటువంటి అవకాశం లేదు, వాటికి లేని వాటిని అంటగట్టి మొదలే లీకులు వదిలి మొత్తంగా కూడా వాళ్ళ వ్యక్తిత్వ హరణాన్ని చేసిండ్రు మీరు. ఈ అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా న్యాయస్థానాలు ప్రకటించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ మనసు మార్చుకోండి, తెలంగాణ సోయితో ఆలోచించండి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. రాజకీయాల ఎన్నికలలో ప్రజలు ఎవరు ఓట్లు వేస్తారు ఏందనేది వేరే విషయం. ఇక కాంగ్రెస్ పార్టీకి జీవితకాలంలో తెలంగాణలో ఓటైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా అన్ని వర్గాలు, ఒక్క వర్గం కాదు, ఇలా అన్ని వర్గాలు రోడ్ల మీదకి వస్తున్నాయి, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడం వల్ల ఇలా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పట్ల ఇలా ప్రజలందరూ కూడా పోరాటాల వైపు పోతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ పాలన కావాలని పదే తెలంగాణ ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారంటే మీ పాలన ఇంత చెత్తగుంది కాబట్టి, మీ పాలన సరైనటువంటి రీతిలో ప్రజల కోణంతో పనిచేస్తలేరు కాబట్టి, మీ ప్రతి పనిలో ఇవాళ కమిషన్లు కబ్జాలు తప్ప ప్రజల కోణం ఎక్కడైనా ఉందా అని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అందుకే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని జగిత్యాల సభలో నినాదాలు ఎందుకు వచ్చినాయి? ఉత్తగానే వస్తాయా? 2.5 సంవత్సరాల్లోనే ఏ ప్రభుత్వమైనా వచ్చిన 2 నెలలకో 3 నెలలకో వ్యతిరేకత మొదలవుతుందా? కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రచారం మానాలి. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ 2 కలిపి తెలంగాణలో బీఆర్ఎస్ను ఏదో రకంగా అనగదొక్కాలని చేసేటువంటి ప్రయత్నాలకి డెఫినెట్గా ప్రజల నుండి ప్రతిఘటన ఎదురవుతుంది. రైట్. ఏదైతే దుష్ప్రచారాలకు ఎన్ని రోజులు కూడా ఆగవు, ఏదైతే సత్యాలేంటి అసత్యాలేంటి కూడా ప్రజలు తెలుసుకుంటారో అలాగే రానున్న రోజుల్లో ఈ మేధావి సంఘాలకు బడిత పూజ జరగడం ఖాయమని చెప్పి చెప్తున్నటువంటి